వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నంద్యాల జిల్లా పాములపాడు మండలం కృష్ణారావుపేటలో నిర్వహించిన ప్రతి ఇంటికి కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొన్నారు. సంక్షేమ పథకాల అమలుపై ప్రజలతో మాట్లాడిన ఆయన పెన్షన్ పెంపు, తల్లికి వందనం పథకాలతో లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. గ్రామాల్లో త్రాగునీరు, సీసీ రోడ్లు, ఎల్ఈడీ బల్బులు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఎక్కడ చూసినా కానీ ఈ గ్రామమే కాదు, మండలంలో ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ 45 రోజుల ప్రోగ్రాంలో ప్రతి గ్రామాన్ని సందర్శించినటువంటి గ్రామాల్లో వారు పొందినటువంటి లబ్ధిదారుల ఆనందాన్ని చూస్తున్నాం. అలాగే ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించాలి. ప్రభుత్వ ఆఫీసులకు వెళ్తే ఇంతకుముందు మమ్మల్ని పట్టించుకునేటువంటి నాదుడే లేడని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భం ఉంటుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి సేవలు ఇవ్వడంలో చాలా సఫలీకృతమని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. రెవెన్యూ ల్యాండ్స్కి సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈరోజు చుక్కలకు ఒక 22A1 కాలం మినహాయిస్తే మిగతా అన్నింటికో ఉపశమనం కలిగినట్లు గ్రామంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ప్రజారంజక పాలన అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అన్ని వేళలా ప్రజలకు కృషి చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాములపాడు మండలము కృష్ణారావుపేట గ్రామంలో నా పేరు అల్లా బకాషు. మా ఇంట్లో అన్నదమ్ములు అందరికీ 7 మందికి తల్లికి వందనం వచ్చింది. నాకు చాలా సంతోషం ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు లోకేష్ బాబు గారు కృషి వల్లే చంద్ర